దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లో కియా మోటార్స్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ను ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని కియా సంస్థను కోరారు లోకేష్. ప్రత్యేకంగా పీబీవీ వాహనాల తయారీ, ఈవీ అలాగే హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిని రాష్ట్రంలో విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లీ ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ మార్కెట్లకు సేవలందించాలని సూచించారు. అలాగే ఈవీ కంపోనెంట్లు, బ్యాటరీ వ్యవస్థలు, ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంతో పాటుగా ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టేహాన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను సంస్థ ఉన్నత స్థాయి యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2017లో అనంతపురంలో కియా ఇండియా ఏర్పాటై 2019 నుండి ఉత్పత్తి ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కియా ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లాట్ఫామ్ బియాండ్ వెహికల్, అటానమస్ మొబిలిటీ రంగాలపై దృష్టి సారించింది అని వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఈవీ పెట్టుబడులు, తయారీ విస్తరణకి కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.